ఐశ్వర్యం అనే తంత్రాల్లో ఒక అద్భుతమైన తంత్రం చెప్పబడింది. ఎప్పుడైనా కానీ ప్రతిరోజు తలస్నానం చేసేటప్పుడు నెత్తి మీద ఎప్పుడైతే నీళ్లు పోసుకుంటారో ఒక అద్భుతమైన విషయం, పాజిటివ్ విషయం తలుచుకోవాలి. ఎందుకంటే ఎప్పుడైతే నీళ్లు తల మీద పడతాయో సహస్రార, ఆజ్ఞ, విశుద్ధ, అనాహత, మణిపూరక, స్వాధిష్టాన, మూలాధార చక్రం కూడా యాక్టివేట్ అవుతాయి. ఆ క్షణంలో మీరు ఏం భావిస్తారో, ఏం కోరుకుంటారో అది జరిగి తీరుతుంది. అందుకని సర్వైశ్వర్యం 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 అని 11 సార్లు అనుకోవాలి. ఐశ్వర్యాలలో కలిగిన 32,000 రకాల ఐశ్వర్యాలు మీ పాజిటివ్ జీవితంలో అప్పటికప్పుడే ప్రదర్శించడం మొదలవుతుంది. అదృష్టరత్న దానం వలన మీ సప్త చక్రాలు ఎప్పుడు ఓపెన్ అయ్యే ఉంటాయి. విపరీతమైన ఐశ్వర్యాలని ఆహ్వానిస్తూ ఉంటాయి. ఎందుకంటే అదృష్టరత్నం పెట్టుకోగానే వెంటనే వాళ్ళు బాగుపడ్డారు. ఎవరైతే అదృష్టరత్న ధారణ చేస్తారో అందుకనే చెప్తాం, అదృష్టరత్న ధారణ చేసిన వాళ్ళు ఎవరైనా కనిపిస్తే కనీసం వాళ్ళకి దండం పెట్టి వాళ్ళ ఆజ్ఞ తీసుకుని వాళ్ళ యొక్క దీవెన తీసుకోండి. వాళ్ళతో పసుపు పొట్టి పెట్టించుకోవడము, వాళ్ళకి ఏదైనా స్వీటో పండో ఇచ్చి వాళ్ళతో దండం పెట్టించుకుని వాళ్ళతో మీరు పెట్టుకునే వరకు కనీసం వాళ్ళ యొక్క దీవెనలు తీసుకోండి. మీకు విపరీతమైన లాభాలు కలిగితేనే శాస్త్రం ఇది. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కనీసం 100-1000 మందితో సబ్స్క్రైబ్ చేయించండి. 9399993389 ఈ నెంబర్కి జస్ట్ ఫోన్ చేయడం కానీ వాట్సాప్ కాల్ చేయడం వలన మీకు ఫ్రీగా జాతకం చెప్పడమే కాకుండా మీరు ధరించవలసిన అదృష్టత్వం గురించి పూర్తి వివరాలు చెప్పబడతాయి. శుభం భూయాత్.